హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ కొబ్బరి ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేస్తే చిన్న కప్లోకి వచ్చిందండి నాకు. అలాగే 4 క్యాప్సికమ్స్ కట్ చేస్తే ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాను. అలాగే కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అప్పుడు మనం ఆ పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. ముందుగా చెక్ చేసుకోవాలి కొంచెం హీట్ అయ్యిందో లేదో. చెక్ చేసుకుని కొంచెం శనగపప్పు, అలాగే మినపప్పు, అలాగే జీలకర్ర, అలాగే ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి. అది మా చెట్టు నుంచే అప్పటికప్పుడు తీసుకొని వాష్ చేసి వేసాను అనమాట. ఆల్రెడీ ఇందాక చూపించాను కదండి, ఆనియన్స్ అనేది వీటిలో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైటిష్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల కొబ్బరికాయ మనం మిక్సీ పట్టేసుకుందాం. నేను 1 కప్ ఆఫ్ తీసుకున్నానండి. మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నాకు ఆనియన్స్ అనేది ఫ్రై అయినాయి. లైటిష్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదండి. అప్పుడు మనం ఈ క్యాప్సికమ్ చూపించాను కదా, ఆ క్యాప్సికమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇంకా మనకైతే బాగా ఫ్రై అవ్వలేదండి. ఇంకా మనకి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ అనేది సాఫ్ట్గా అయిపోయి మనకి ముక్క ఇలా విరిపి చూస్తే మనకి ముక్క అయిపోవాలండి. అప్పుడు మనకి కుక్ అయినట్టు. ఈ లోపల నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మనకి క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అయిందండి. ఇంకా మనం లాస్ట్లో కారం అనేది యాడ్ చేసుకుంటామే. నాకైతే 2 టేబుల్ స్పూన్స్ పట్టిందండి. ఫస్ట్ 1 స్పూన్ వేసి చెక్ చేసుకున్నాను. నాకైతే కారం సరిపోయినట్టు అనిపించితే ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే చాలండి, మనం కారం అనేది యాడ్ చేసుకున్నాక. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇంకా మనం లాస్ట్లో కొబ్బరి అనేది యాడ్ చేసేసుకుంటామే. మిక్సీ పట్టుకోమని చెప్పాను కదండి, అది నాకు 1 కప్ వచ్చింది. ఇంకా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లేదండి, ఒక 3 మినిట్స్ సరిపోతుంది నాకు తెలిసి. ఆ 3 మినిట్స్ కుక్ అయ్యాక ఆఫ్ చేసేసుకుంటామేనండి. ఇది మనకి కర్రీ చపాతీలోకి కానీ మన రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి కర్రీ. ఈ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా కుదిరిందని చెప్పి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.